ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 6వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. 66వ కీర్తన 6వ చరణం. ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనాకారుడు. తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? అక్కడ బాధ, గుబులు గూడు కట్టుకుని ఉన్న సమయాల్లో అంతకు ముందెన్నడూ లేని రీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవి చూశారు. నిబంధన మూలంగా వారి దేవుడు వారికెంత చేరువుగా వచ్చాడు. ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి. మనం సుఖ సంపదలతో తులదొక్కుతూ ఉన్నప్పుడు ఈ దగదగలు మనకు కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది. కానీ మన జీవితాలలో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటకు వస్తాయి. ఆశాభావం, ఓదార్పులనే బైబిలు నక్షత్ర సమూహాలు తడతడలాడుతాయి. యోబోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి. రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడి రాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి. యోహాను ప్రవాసములోనే, తన ఒంటరితనములోనే తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికి పద్మసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి. ఈ లోక బాధలనే యోర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు. దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో, అగాధాల్లో, వరద యోర్దాను బీభత్సంలో అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యమిస్తారు. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.